Hello friends, this is Naveen. Welcome you all. NCERT Geography Class 10th లో 7th chapter ఇది లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. ఓకే, నేషనల్ ఎకానమీ యొక్క లైఫ్ లైన్స్. ఓకే, ఇక్కడ ఉన్నాయిగా చూడండి. సో ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఓకే, ఎయిర్వేస్, రైల్వేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రైట్. సో నేషనల్ ఎకానమీ యొక్క లైఫ్ లైన్స్ అని ఇవన్నీ మాట. సో వీటి కోసం డీటెయిల్గా నేర్చుకుంటాం ఇక్కడ. ఓకే, we use different materials and services in our daily life. Some of these are available in our immediate surroundings, while other requirements are met by bringing them from other places. So మనం డైలీ లైఫ్లో డిఫరెంట్ థింగ్స్ యూస్ చేస్తాం, డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ సర్వీసెస్ని మనం యూస్ చేస్తుంటాం డైలీ లైఫ్లో. సో కొన్ని మన సరౌండింగ్స్లోనే దొరుకుతాయి రైట్, కానీ కొన్ని మన సరౌండింగ్స్లో దొరకవు, కానీ అవి వేరే ప్లేసెస్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అవి మనం తెచ్చుకోవాలి వేరే ప్లేసెస్ నుంచి. Goods and services do not move from supply locales to demand locales on their own. Okay, so goods and services, సో ఇవి ఎక్కడైతే సప్లై ఉన్నాయో, సో ఎక్కడైతే ఇవి ఫామ్ అవుతున్నాయో, సో అక్కడ నుంచి డైరెక్ట్గా డిమాండ్, సో ఇవి ఎక్కడ అవసరం ఉన్నాయో, డిమాండ్ ఎక్కడ ఉంది వీటికి, సో అక్కడికి డైరెక్ట్గా అవి వెళ్ళిపోవు కదా. సో ఎక్కడ సప్లై ఉందో అక్కడే డైరెక్ట్గా డిమాండ్ ఉండకపోవచ్చు, ఇంకొక దగ్గర దానికి డిమాండ్ ఉండొచ్చు రైట్. సో సప్లై ఎక్కడ ఉంది, డిమాండ్ ఇంకొక ఎక్కడో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే దాని అంతటా అవి వెళ్ళవు రైట్, గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దానికి ద మూమెంట్ ఆఫ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ దైర్ సప్లై లొకేషన్ టు ద డిమాండ్ లొకేషన్స్ నెసెసిటీస్ ద నీడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఇది సప్లై లొకేషన్ నుంచి డిమాండ్ ఉన్న లొకేషన్కి వెళ్ళడానికి మూమెంట్ అవ్వాలి కదా. సో అక్కడ నుంచి వెళ్ళాలి, సో దానికి ఏం కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి రైట్. అండ్ సమ్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఫెసిలిటేటింగ్ దీస్ మూమెంట్స్. సో కొంతమంది పీపుల్ ఈ మూమెంట్స్ లో హెల్ప్ చేయడానికి అందులో వర్క్ చేస్తుంటారు రైట్. అండ్ దీస్ ఆర్ known to be traders who make the products come to the consumers by transportation. సో వాళ్ళని ఏమంటాం, ట్రేడర్స్ అంటాం. సో ట్రేడర్స్ ఏం చేస్తారు, సో ఆ ప్రొడక్ట్స్ ని కన్జ్యూమర్ వరకు తీసుకొని వస్తారు, దేని ద్వారా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా తీసుకొస్తారు రైట్. దస్ the pace of development of a country depends upon the production of goods and services as well as their movement over space. సో ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది సో ఎలా ఉంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, డిపెండ్ ఆన్ కేవలం ప్రొడక్షన్ మీదే కాదు, గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మాత్రమే కాదు. సో అది యొక్క మూమెంట్, దాని యొక్క మూమెంట్, ఎందుకంటే అది ఫైనల్ గా కన్జ్యూమర్ వరకు చేరాలి. సో ఆ మూమెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో దీని మీద దాని యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది, కంట్రీ యొక్క డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ద పేస్ ఆఫ్ డెవలప్మెంట్, కంట్రీ యొక్క డెవలప్మెంట్ స్పేస్ అంటే స్పీడ్ ఎలా ఉంది, సో అదంతా కూడా దేని మీద డిపెండ్ ఉంటుంది, మూమెంట్ ఉండాలి, ప్రొడక్షన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండాలి పర్ఫెక్ట్ గా. దేర్ఫోర్ ఎఫిషియెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్రీ రిక్విజిట్స్ ఫర్ ద ఫాస్ట్ డెవలప్మెంట్. సో ఫాస్ట్ డెవలప్మెంట్, సో పేస్ ఆఫ్ డెవలప్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ, ప్రొడక్షన్ అండ్ మూమెంట్. సో మూమెంట్ అనేది ఖచ్చితంగా కావాలి కదా. సో అందువల్ల ఫాస్ట్ డెవలప్మెంట్ జరగాలి ఆ కంట్రీలో అంటే ట్రాన్స్పోర్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎఫిషియెంట్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ అనేవి ఉండాలి రైట్. మూమెంట్ ఆఫ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి ఓవర్ 3 ఇంపార్టెంట్ డొమైన్స్ ఓవర్ ద ఎర్త్ ఆఫ్ అవర్ ఎర్త్. సో ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్. సో మూమెంట్, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మూమెంట్ మన ఎర్త్ యొక్క డొమైన్స్ లో చూసుకుంటే ల్యాండ్, వాటర్, ఎయిర్ వీటి మీద జరుగుతుంది రైట్. బేస్డ్ ఆన్ దీస్, సో వీటిని బేస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ మనం ల్యాండ్, వాటర్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గా డివైడ్ చేస్తాం, ఎందుకంటే మనము ల్యాండ్, వాటర్, ఎయిర్ మీదే కదా, ఇవి మేజర్ డొమైన్స్ ఎర్త్ పైన, వీటి మీదే మూమెంట్ అంతా జరుగుతుంది. సో అందువల్ల మనం ల్యాండ్, వాటర్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గా ట్రాన్స్పోర్ట్ ని డివైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, ల్యాండ్, వాటర్, ఎయిర్ వీటన్నిటి ద్వారా కదా మూమెంట్ ఉంటుంది. సో ల్యాండ్ లో చూసుకుంటే రోడ్ వేస్ ఉన్నాయి, రైల్వేస్, పైప్ లైన్స్ ద్వారా మూమెంట్ అనేది జరుగుతుంది. అలాగే వాటర్ వేస్ లో ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంటాయి అండ్ ఓవర్సీస్ ఉంటాయి సీస్ లో రైట్. అండ్ ఎయిర్ వేస్ చూసుకుంటే డొమెస్టిక్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఉంటాయి. ఓకే, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, సో కంట్రీలోనే, ఇంటర్నేషనల్ అంటే కంట్రీకి అదర్ కంట్రీస్ తో. ఓకే, సో డొమెస్టిక్ లో పబ్లిక్ అండర్టేకింగ్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా ఉంటాయి. అంటే పబ్లిక్ అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ యొక్క షేర్ అనేది ఎక్కువ ఉంటుంది అందులో, ఇన్వెస్ట్మెంట్ షేర్. ప్రైవేట్ అంటే ప్రైవేట్ యొక్క షేర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రైవేట్ పర్సన్స్, ఇండివిజువల్ పర్సన్ యొక్క షేర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డొమెస్టిక్ ఎయిర్వేస్ ఇలా, ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ ఇలా ఉంటాయి. సో ఇదంతా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్, ఫర్ ఏ లాంగ్ టైమ్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వర్ రిస్ట్రిక్టెడ్ టు ఎ లిమిటెడ్ స్పేస్. With the development in science and technology, the area of influence of trade and transport expanded far and wide. సో చాలా కాలం పాటు ఫర్ ఏ లాంగ్ టైం ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ అనేది లిమిటెడ్ అయిపోయింది.
సో లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్లోనే ఉంది, అంటే అంత టెక్నాలజీ అంత లేదనమాట. సో అందువల్ల అది లిమిటెడ్ స్పేస్లోనే, అంటే కొంత స్పేస్లోనే ఈ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా జరిగేవి. ఓకే, లిమిట్స్ ఉన్నాయి దానికి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాక సో ఈ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాగా ఎక్స్పాండ్ అయ్యాయి. సో వైడ్ రేంజ్ ఎక్స్పాండ్ అయ్యాయి ఇదంతా కూడా ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అనేది. టుడే ద వరల్డ్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ లార్జ్ విలేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫిషియంట్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు వరల్డ్ అంతా ఏమైంది, ప్రెజెంట్ చూసుకుంటే వరల్డ్ అంతా ఇక ఒకటే అయిపోయింది. సో ఏంటి, లార్జ్ విలేజ్. సో లార్జ్ విలేజ్ అయిపోయిందంటే అంటే మొత్తం వరల్డ్ అంతా కూడా కలిసిపోయినట్టే ఉంది ఇక. ఎందుకంటే సో ఫాస్ట్ మూవింగ్ ట్రాన్స్పోర్ట్, ఓకే, మూవింగ్ అండ్ ఎఫిషియెంట్ గా ఫాస్ట్ మూవింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా, అందువల్ల సో మొత్తం ఒకటే, సో వరల్డ్ మొత్తం ఒకటిలాగే కలిసిపోయినట్టే ఇక, రైట్. అండ్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు అచీవ్ దిస్ విత్ ద హెల్ప్ ఈక్వల్లీ డెవలప్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ట్రాన్స్పోర్ట్ ఇంత రేంజ్ ని అచీవ్ చేసుకుంది, కానీ అది ఎలా అవుతుందంటే ఓన్లీ కమ్యూనికేషన్ సిస్టమ్ తాలూకా ఈక్వల్ గా, సో దాని యొక్క హెల్ప్ తీసుకోవాలి, కమ్యూనికేషన్ కూడా ఉండాలి. కేవలం ట్రాన్స్పోర్ట్ ఉంటే సరిపోదు, ట్రాన్స్పోర్ట్ కి హెల్ప్ గా కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా డెవలప్ అవ్వాలి ఈక్వల్ గా. సో దీని హెల్ప్ తీసుకునే ట్రాన్స్పోర్ట్ అనేది డెవలప్ అవుద్ది ఎప్పుడైనా. దేర్ఫోర్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అండ్ ట్రేడ్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ అండ్ ట్రేడ్ ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ, ఒకదానితో ఒకటి, సో ఒకదానికొకటి లింక్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అండ్ టుడే ఇండియా ఈజ్ వెల్ లింక్డ్ విత్ ద rest of the world despite its vast size, diversity and linguistic and socio-cultural plurality. So India అనేది vast country. సో ఇండియా చాలా vast country అయినప్పటికీ సో ఇండియా ఈజ్ వెల్ లింక్డ్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తో బాగా లింక్ అయి ఉంది పర్ఫెక్ట్ గా. ఓకే, ఇంత వ్యాస్ట్ సైజ్ ఉన్న చాలా పెద్ద కంట్రీ అండ్ డైవర్సిటీ ఉంది ఇక్కడ ఎక్కువగా. అలాగే లింగ్విస్టిక్, సోషియో కల్చరల్ ప్లూరాలిటీ, అంటే ప్లూరాలిటీ అంటే డిఫరెంట్ ఉన్నాయి, రైట్. సేమ్ సింగులర్ కాదు కదా, ఒకటే కదా, ఒక లాంగ్వేజ్ లేదు, ఒక సోషియో కల్చర్స్ లేవు, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, అందువల్ల ప్లూరాలిటీ అంటున్నాం. ఓకే, సో ఇవన్నీ ఉన్నప్పటికీ మనం వరల్డ్ తో బాగా లింక్ అయ్యే ఉన్నాం. ఓకే, అండ్ రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్, న్యూస్ పేపర్స్, రేడియో, టెలివిజన్, సినిమా అండ్ ఇంటర్నెట్ ఎక్సెట్రా హ్యావ్ బీన్ కంట్రిబ్యూటింగ్ టు ఇట్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్ ఇన్ మెనీ వేస్. సో ఇవన్నీ కూడా, సో రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్ ఇవన్నీ కలిపి సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కి చాలా వేస్ లో హెల్ప్ చేస్తున్నాయి కంట్రీకి. ఓకే, and the traders, so the trades from local to international levels have added to the vitality to its economy. So trade local నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ట్రేడ్ అనేది జరుగుతుంది. సో ఇది మన ఎకానమీకి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తుంది, రైట్. ఇట్ హ్యాస్ ఎన్రిచ్ అవర్ లైఫ్ అండ్ యాడెడ్ సబ్స్టాన్షియల్లీ టు growing amenities and facilities for కంఫర్ట్స్ ఆఫ్ లైఫ్. సో ఇదంతా కూడా మన లైఫ్ ని ఇంకా ఎన్రిచ్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, సో మన లైఫ్ ని ఇంకా చాలా కంఫర్ట్ గా మారుస్తాయి, రైట్. సో కంఫర్ట్ గా, సో మనకు మంచి ఫెసిలిటీస్ కల్పించడం, ఓకే, ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇవన్నీ మనకి కల్పిస్తాయి అనమాట. ఓకే, మన లైఫ్ ని ఇంకా కంఫర్టబుల్ గా మారుస్తాయి, సో మన లైఫ్ ని ఎన్రిచ్ చేస్తాయి ఇవన్నీ. ఓకే, అండ్ ఇన్ దిస్ చాప్టర్ సో యూ విల్ సీ హౌ మోడర్న్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సర్వ్ యాజ్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషన్ అండ్ ఇట్స్ మోడర్న్ ఎకానమీ. సో ఈ చాప్టర్ లో మనం ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అనేది మన నేషన్ యొక్క లైఫ్ లైన్స్ గా ఎలా ఉన్నాయి, సో అండ్ ఇట్స్ మోడర్న్ ఎకానమీకి ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అని తెలుసుకుంటాం. అండ్ ఇట్ డస్ ఎవిడెంట్ దట్ ఎ డెన్స్ అండ్ ఎఫిషియంట్ నెట్వర్క్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ లోకల్, నేషనల్ అండ్ గ్లోబల్ ట్రేడ్ ఫర్ ఇండియా ఫర్ టుడే. ఓకే, సో చూడండి, సో ఎ డెన్స్ ఎఫిషియంట్ నెట్వర్క్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ చాలా పర్ఫెక్ట్ గా, డెన్స్ గా, ఎఫిషియంట్ గా ఉండాలి, అంటే పర్ఫెక్ట్ గా వర్క్ చేసేలా ఉండాలి. ఇదని చాలా ఇంపార్టెంట్, ప్రీ రిక్విజిట్, సో ఖచ్చితంగా ఉండాల్సింది అన్నమాట. ప్రీ రిక్విజిట్ ఫర్ లోకల్ కానీ, లోకల్, నేషనల్, గ్లోబల్ ఏ ట్రేడ్ కైనా సరే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ కోసం చూద్దాం. ఓకే, రోడ్వేస్. ఫస్ట్ వన్, రోడ్వేస్. సో ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ లోనే లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఉంది మనకి, అగ్రిగేటింగ్ టు అబౌట్ 56 lakh kilometers. టోటల్ గా 56 lakh kilometers రోడ్ ఉంది. ఇన్ ఇండియా రోడ్వేస్ హ్యావ్ ప్రిసీడెడ్ రైల్వేస్, అంటే రైల్వేస్ కంటే ముందే మనకి రోడ్వేస్ ఉన్నాయి, రైట్. దే స్టిల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ రైల్వేస్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఈజ్ విత్ విచ్ దే క్యాన్ బిల్డ్. ఓకే, చూడండి, సో స్టిల్ అవి ఇప్పటికీ, అంటే రైల్వేస్ ఇప్పుడు వచ్చున్నాయి, అంతకంటే ముందు నుంచి రోడ్వేస్ ఉన్నాయి, కానీ ఇప్పటికీ కూడా ఓవర్ అన్ ఎడ్జ్, సో రైల్వేస్ కంటే కొన్ని విధాలుగా ఇవే ముందు ఉన్నాయి, రైట్, స్టిల్ ఇప్పటికీ. సో ఏ విధంగా చూడండి, ఏ విధంగా చూసుకుంటే విచ్ దే క్యాన్ బి బిల్ట్, సో కట్టడానికి కానీ, ఓకే, రోడ్స్ కట్టడం ఈజీ, రైల్వేస్ తో పోల్చుకుంటే రోడ్స్ కట్టడం ఈజీ కదా. సో ఇన్ ద వ్యూ ఆఫ్ బిల్డింగ్ కానీ, ఓకే, సో బిల్ట్ అండ్ మెయింటైన్, సో ఈ విషయంలో చూసుకుంటే చాలా ఈజీ రైల్వేస్ తో పోల్చుకుంటే. అలాగే ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్
and rail transport is rooted in the following regions. Okay. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ తో పోల్చుకుంటే రైల్ ట్రాన్స్పోర్ట్ తో పోల్చుకుంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో ఎందుకు ఆ రీజన్స్ అని చూద్దాం. చూడండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ద రోడ్స్ ఈజ్ మచ్ లోవర్. సో రైల్వేస్ తో పోల్చుకుంటే కన్స్ట్రక్షన్ కాస్ట్, సో రోడ్ కట్టడం ఈజీ. ఓకే, కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ రోడ్స్ కెన్ ట్రాన్స్వర్స్ కంపారిటివ్లీ మోర్ డిసెక్టెడ్ అండ్ అండ్యులేటింగ్ టోపోగ్రఫీ. సో రోడ్స్ ఎలాంటి టోపోగ్రఫీలైనా, సో అండ్యులేటింగ్ టోపోగ్రఫీ అంటే ఎలాంటి ల్యాండ్ లో అయినా సరే రైల్వేస్ కట్టడం ఈజీ. సో రైల్వేస్ అనేది కష్టం అవుతుంది. సో రైల్వే లైన్స్ ఇదంతా కూడా ఈ సెటప్ అనేది డిఫరెంట్ టోపోగ్రఫీ, కఠినమైన ల్యాండ్ ఏరియాస్ ఇలాంటి దాంట్లో కట్టడం చాలా కష్టం. కానీ ఇలాంటి దగ్గర రోడ్స్ అనేవి కట్టడం కొంత ఈజీ కదా దాంతో పోల్చుకుంటే. అండ్ రోడ్స్ కెన్ బి నెగోషియేట్ హయ్యర్ గ్రేడియంట్స్ ఆఫ్ స్లోప్స్ and as such can traverse mountains such as the Himalayas. Like mountains lo Himalayas lo ilanti vatinlo slope, so slope ila different ఉంటుంది. సో డిఫరెంట్ స్లోప్స్. సో ఇలాంటి దగ్గర మనం రైల్వేస్ అనేది చాలా కష్టం, బట్ రోడ్వేస్ అనేది కొంతవరకు ఈజీ అవుతుంది. అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎకనామికల్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్యూ పర్సన్స్ అండ్ రిలేటివ్లీ స్మాలర్ అమౌంట్స్ ఆఫ్ గూడ్స్ ఓవర్ షార్ట్ డిస్టెన్స్. సో ఎకనామికల్ గా పీపుల్ కి కూడా కొంత తక్కువే ఉంటుంది కాస్ట్ అనేది రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా. ఎందుకంటే ఇక్కడ సో తక్కువ ఏరియాలో, సో చూడండి గూడ్స్, సో లెస్ అమౌంట్, స్మాలర్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ కానీ షార్ట్ డిస్టెన్స్ లో వెళ్ళాలి. సో డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది, అక్కడ స్మాలర్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ తీసుకొని వెళ్ళాలి. ఆ పర్సన్స్ వీళ్ళ వెళ్ళడానికి అక్కడ ఎకనామికల్ గా వాళ్ళకి కొంత ఈజీ అవుతుంది. ఓకే, కొంత ప్రైస్ తక్కువ ఉంటుంది, రైట్. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ డోర్ టు డోర్ సర్వీస్. సో కంప్లీట్ గా రోడ్ అనేది హౌస్ వరకు ఉంటాయి కదా, సో డోర్ టు డోర్ సర్వీస్ అంటున్నాడు. సో దస్ ద కాస్ట్ ఆఫ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఈజ్ మచ్ లోవర్. సో దీనివల్ల లోడింగ్ అన్లోడింగ్ ఇదంతా కూడా కొంత ఈజీ. ఓకే, డైరెక్ట్ డోర్ టు డోర్ వెళ్ళిపోవచ్చు. అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఫీడర్ టు అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సచ్ యాజ్ దే ప్రొవైడ్ లింక్ బిట్వీన్ రైల్వే స్టేషన్స్, ఎయిర్ అండ్ సీ పోర్ట్స్. చూడండి, సో అదర్స్, సో ఫీడర్ గా ఉంటుంది. సో అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, రైల్వేస్, ఎయిర్వేస్, సీవేస్, వీటన్నిటికీ ఏంటి లింక్ చేస్తాయి కదా, రోడ్స్ అనేవి వాటికి లింక్ చేస్తాయి కాబట్టి వాటికి ఫీడర్ గా ఉంటుంది ఇది, రైట్. In India, roads are classified in the following 6 classes according to their capacity. So వాటి యొక్క కెపాసిటీ ప్రకారం 6 classes గా డివైడ్ చేస్తున్నాం ఇండియాలో. ఓకే, అండ్ చూడండి, ఫస్ట్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్. ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ మేజర్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లింకింగ్, చూడండి, సో ఒక పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. సో ఢిల్లీ, కల్కటా, చెన్నై, మదురై వీటన్నిటిని కలుపుతూ ఒక ప్రాజెక్ట్. అండ్ ఢిల్లీ బై 6 లేన్ సూపర్ హైవేస్. చూడండి ఇక్కడ 6 లైన్స్. ఓకే, 6 లైన్స్ ఉన్నాయి, సూపర్ హైవేస్ అన్నమాట ఇవి. సో ఇది ఓకే, వీటన్నిటిని కలుపుతుంది ఢిల్లీ, కల్కటా, చెన్నై అండ్ ముంబై. అలాగే ద నార్త్ సౌత్ కారిడార్స్ లింకింగ్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కన్యాకుమారి ఇన్ తమిళనాడు. ఓకే, సో నార్త్ టు సౌత్ అంటే ఇలా, సో నార్త్ టు సౌత్ ఒకటి, సో క్వాడ్రిలేటర్ ఇలా వెళ్తుంది, రైట్. సో అలాగే నార్త్ చూడండి కారిడార్స్, సో నార్త్ సౌత్ కారిడార్ ఒకటి. ఓకే, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు. అలాగే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అంటే ఇలా ఒకటి, సో ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి, సో కనెక్టింగ్ సిల్చార్, సో అస్సాంలో సిల్చార్ నుంచి, అలాగే పోర్బందర్ ఇన్ గుజరాత్. సో ఇలా, సో ఇది కలుపుతుంది. సో కారిడార్, ఇది ఒక కారిడార్ ఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఇవన్నీ కూడా ఒక పార్టే. సో ఇలా వెళ్ళింది, ఇది ఒక క్వాడ్రిలేటర్, ఇలా 2 లైన్స్. ఓకే, ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ సూపర్ హైవేస్ ఈజ్ టు రెడ్యూస్ ద టైమ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద మెగా సిటీస్ ఆఫ్ ఇండియా. సో మెయిన్ రీజన్ ఏంటంటే మెగా సిటీస్, సో చూడండి ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై వీటి మధ్య డిస్టెన్స్ అండ్ ట్రావెల్ టైం తగ్గించడం కోసమే వీటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ దీస్ హైవే ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ చూడండి క్వాడ్రిలేటరల్ ఇలా ఉంది, చూడండి ముంబై, చెన్నై, ఇలా ఎల్లో కలర్ ఉంది కదా ఇది, సో ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది, రైట్. ఢిల్లీ అండ్ కల్కటా, సో మళ్ళీ ఇలా కలుస్తుంది. ఓకే, సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్. అలాగే నార్త్ సౌత్ కారిడార్, సో నార్త్ సౌత్ కారిడార్ ఇలా ఉంది కదా, సో ఇది నార్త్ సౌత్ కారిడార్. అలాగే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉందిగా, సో ఇది, సో ఇది ఇలా, సో ఇలా వెళ్ళింది. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ నేషనల్ హైవేస్. సో నేషనల్ హైవేస్ లింక్ ఎక్స్ట్రీమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీలో అన్ని పార్ట్స్ కూడా ఇది అటాచ్ చేస్తుంది, లింక్ చేస్తుంది నేషనల్ హైవేస్. దీస్ ఆర్ ద ప్రైమరీ రోడ్ సిస్టమ్స్ అండ్ ఆర్ ల్యాండ్ laid and maintained by Central Public Works Department. So Central Public Works Department వీటిని మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, అండ్ ఏ నెంబర్ ఆఫ్ మేజర్ నేషనల్ హైవేస్ రన్ ఇన్ ద నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్. సో చాలా రకాల హైవేస్ ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఓకే,
And the historical Sher Shah Suri Marg is called National Highway number 1 between Delhi and Amritsar మధ్యన ఉన్న లైన్ ని సో నేషనల్ హైవే 1 అది. ఓకే, అదే హిస్టారికల్ గా చూసుకుంటే అది షేర్ షా సూరి మార్గ్ అనమాట. ఓకే, సో దానికి ఇది నేషనల్ హైవే 1 అయింది. ఓకే, ఢిల్లీ టు అమృత్సర్. ఓకే, దాన్ని జాయిన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా నేషనల్ హైవే విత్ నెంబర్స్. సో ఇలా ఈ లైన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్. సో ఇలా ఉన్నాయిగా, సో ఇవి ఈ లైన్స్ అంతా కూడా సో మొత్తం సో మీరు మనం ట్రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఈ లైన్స్ అన్ని కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేట్ హైవేస్. ఓకే, roads linking a state capital with different district headquarters are known as the state highways. సో చూడండి, స్టేట్ యొక్క క్యాపిటల్ నుంచి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి కలిపేవి స్టేట్ హైవేస్ అనమాట. ఓకే, అండ్ దీస్ రోడ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఓకే, స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తూ మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, సో ఇన్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో కూడా. ఓకే, స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఈ స్టేట్ హైవేస్ ని మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, and district roads. So these roads connect the district headquarters with the other places of the district. So district headquarters నుంచి ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న అదర్ ప్లేసెస్ కి కనెక్షన్ ఇస్తుంది. సో ఇవి డిస్ట్రిక్ట్ రోడ్స్ ఇవి. ఓకే, దీస్ రోడ్స్ మెయింటైన్డ్ బై జిల్లా పరిషత్ దాన్ని మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అదర్ రోడ్స్. సో రూరల్ రోడ్స్ విచ్ లింక్ రూరల్ ఏరియాస్ అండ్ విలేజ్ విత్ టౌన్స్. సో ఈ అదర్ రోడ్స్ ఏమున్నాయి, రూరల్ రోడ్స్ అంటే విలేజెస్ నుంచి టౌన్స్ కి కనెక్షన్ ఉంటుంది అనమాట వీటికి. ఓకే, ఆర్ క్లాసిఫైడ్ అండర్ దిస్ కేటగిరీ, అవి ఈ కేటగిరీలోకి వస్తాయి. అండ్ దీస్ రోడ్స్ రిసీవ్ స్పెషల్ ఇంపిటస్ అండర్ ద ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన. దీని ప్రకారంగా సో వీటి యొక్క డెవలప్మెంట్ కి వీటికి ఎక్స్ట్రా స్పెషల్ గా చూసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, అండర్ దిస్ స్కీమ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ మేడ్ సో దట్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద కంట్రీ ఈజ్ లింక్డ్ టు ఎ మేజర్ టౌన్ ఇన్ ద కంట్రీ బై అన్ ఆల్ సీజన్ మోటరబుల్ రోడ్. సో దీని ప్రకారంగా ఏంటంటే సో ప్రతి విలేజ్ కూడా, సో కంట్రీలో ఉన్న ప్రతి విలేజ్ కూడా ఒక టౌన్ దాని దగ్గరలో ఉన్న ఒక టౌన్ కి కనెక్ట్ చేయాలన్నమాట. సో విత్ ఆల్ సీజన్ మోటరబుల్ రోడ్ అంటే ఏ సీజన్ లో అయినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనమాట, ఆ రోడ్ ప్రాబ్లం రాకూడదు. సో అలాంటి రోడ్స్ తో ప్రతి విలేజ్ ని దగ్గరలో ఉన్న టౌన్ కి సో అటాచ్ చేయాలి. ఓకే, సో అందువల్ల దీనికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ స్కీమ్ ప్రకారం సో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ఈ స్కీమ్ ప్రకారం దానికి స్పెషల్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేసి సో ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ బార్డర్ రోడ్స్. సో బార్డర్ రోడ్స్ చూసుకుంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కన్స్ట్రక్ట్స్ అండ్ మెయింటైన్స్ రోడ్స్ ఇన్ ద బార్డరింగ్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీ బార్డర్స్ ఉన్నాయి కదా వేరే కంట్రీస్ తో, ఆ ఏరియా అంతా కూడా సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సో అక్కడ కన్స్ట్రక్షన్ అదంతా కూడా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. అండ్ దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1960. సో 1960లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రోడ్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇన్ ద నార్థన్ అండ్ నార్త్ ఈస్టర్న్ బార్డర్ ఏరియాస్ లో. ఎందుకోసం అంటే నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ బార్డర్ ఏరియాస్ లో అంతా కూడా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం. ఓకే, సో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దీస్ రోడ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ ఇన్ ఏరియాస్ ఆఫ్ డిఫికల్ట్ టెరైన్స్ అండ్ హ్యావ్ హెల్ప్డ్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దీస్ రీజన్స్. సో ఈ రోడ్స్ అనేవి డిఫికల్ట్ టెరైన్స్ అన్నిట్లో కూడా యాక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మన ఎకనామిక్ డెవలప్మెంట్ కి అలాగే చూడండి అక్కడ ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా, సో ఆ ఏరియా కొంచెం యాక్సెస్ చేయడం కష్టం అనమాట. సో అలాంటి ఏరియాస్ అన్నిటి కూడా కాస్త ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈ రోడ్స్ వల్ల వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి డూ యూ నో సో ద వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నల్. ఓకే, టన్నల్ ఇది హైవే టన్నల్ అటల్ టన్నల్ 9.2 కిలోమీటర్స్. ఓకే, 9.02 కిలోమీటర్స్. ఓకే, వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నల్. ఓకే, అటల్ టన్నల్ has been built by border road organization వాళ్ళు బిల్డ్ చేశారు. దిస్ టన్నల్ కనెక్ట్స్ ద మనాలి టు లెహ్. ఓకే, స్పితి వ్యాలీ త్రూ అవుట్ ద ఇయర్. సో మనాలి నుంచి లెహ్ అనమాట. సో ఇది త్రూ అవుట్ ద ఇయర్ కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇంతకు ముందు ఎర్లియర్ చూసుకుంటే ద వ్యాలీ వాజ్ కట్ ఆఫ్ ఫర్ అబౌట్ 6 months పాటు వాటికి సంబంధం లేకుండా ఉండదు, ఎందుకంటే హెవీ స్నోఫాల్ ఉంటుంది అక్కడ. ఓకే, సో దీనివల్ల ఇప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి కనెక్షన్ అనేది ఉంటుంది. టనల్ ఈజ్ బిల్ట్ విత్ ద అల్ట్రా మోడర్న్ స్పెసిఫికేషన్స్ ఇన్ ద పీర్ పంజల్ రేంజ్ ఆఫ్ ద హిమాలయస్ లో పీర్ పంజల్ రేంజ్ లో అల్ట్రా మోడర్న్ స్పెసిఫికేషన్స్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 3000 meters హైట్ లో. ఓకే, విత్ మీన్ సీ లెవెల్. సో సీ లెవెల్ తో పోల్చుకుంటే 3000 meters హైట్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ రోడ్స్ కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ఇట్స్ కన్స్ట్రక్షన్ సచ్ as మెటల్ అండ్ అన్మెటల్డ్. సో రోడ్స్ ఇంకా క్లాసిఫై చేస్తున్నాం. ఎలా అంటే అవి కన్స్ట్రక్ట్ చేయడానికి అంటే అవి బిల్డ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ వాడడం దాన్ని బేస్ చేసుకుని కూడా డివైడ్ చేసాం రోడ్స్ ని, మెటాలిక్ అండ్ అన్మెటాలిక్. ఓకే, మెటల్ రోడ్స్ అన్మెటల్ రోడ్స్ గా డివైడ్ చేసాం. మెటల్ రోడ్స్ మేబీ ఆఫ్ సిమెంట్ తో కానీ కాంక్రీట్ తో కానీ ఈవెన్
విత్ ఏమైనా కోల్, సో కోల్తో కానీ, ఓకే, సో దేంతోనైనా సరే కన్స్ట్రక్ట్ చేసి ఇవి మెటల్ రోడ్స్, ఓకే, థార్ కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తారు, ఓకే. దేర్ ఫోర్ సో మెటల్ రోడ్స్ ని సిమెంట్, కాంక్రీట్, బితుమెన్ కోల్ ఆర్ థార్ ఇలాంటి వాటితో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ దేర్ ఫోర్ ఇక్కడ మిస్టేక్ ఉంది, ప్రింటింగ్ మిస్టేక్, ఇదంతా దానికి కనెక్ట్ లేదు, ఓకే, ఇదంతా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ, ఓకే. న్యూ బుక్ లో ఇలానే ఉంది. సో ఓల్డ్ బుక్ బేస్ చేసుకొని చెప్పుకుంటే చూడండి ఇక్కడ, సో దేర్ ఫోర్ వీటిని, సో ఈ మెటల్ రోడ్స్ ని ఏమంటామంటే సో ఆల్ వెదర్ రోడ్స్ అంటాం. సో ఆల్ వెదర్, ఏ వెదర్ లో అయినా సరే ఏం ప్రాబ్లం ఉండదు వీటికి, సో ఇది పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇక అన్మెటల్ రోడ్స్, సో అన్మెటల్ రోడ్స్ ఎలా ఉంటాయి, సో ఇలా కన్స్ట్రక్ట్ కాకుండా నార్మల్ గా మట్టితో కానీ రాళ్ళు ఇవన్నీ యూజ్ చేసి కట్టేసి ఉంటారు, ఓకే. సో అన్మెటల్ రోడ్స్ అన్నమాట, అంటే థార్ ఇవేం యూజ్ చేయరు. సో అన్మెటల్ రోడ్స్ ఏమవుతాయి, సీజన్ ప్రకారంగా అవి పోతాయి అన్నమాట. సో సీజనల్ గా చేంజెస్ వచ్చినప్పుడు అవి చేంజ్ అయిపోతాయి, ఓకే. సో రైనీ సీజన్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అక్కడికి ట్రావెల్ చేయడం అనేది కష్టం, ఓకే. సో అన్మెటల్ రోడ్స్ ని మనం యూజ్ చేయలేం రైనీ సీజన్ లో, ఇలాంటి సీజన్స్ లో మనం అన్మెటల్ రోడ్స్ ని యూజ్ చేయం. కానీ మెటల్ రోడ్స్ ని ఆల్ వెదర్ రోడ్స్ అంటాం, ఏ సీజన్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ హౌఎవర్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఫాస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంట, ఓకే. సో రీసెంట్ ఇయర్స్ లో డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ డెవలప్మెంట్ అనేది సో ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఫాస్ట్ డెవలప్మెంట్ రోడ్ నెట్వర్క్స్ లో ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, ఓకే. నెక్స్ట్ రైల్వేస్. సో రైల్వేస్ ఆర్ ద ప్రిన్సిపల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఫ్రిగేట్ అండ్ ప్యాసింజర్స్ ఇన్ ఇండియా. సో ఫ్రిగేట్ అంటే గూడ్స్ అనమాట, సో బల్క్ గా వెళ్ళే గూడ్స్ అనమాట. సో అవి ప్లస్ ప్యాసింజర్స్ కూడా తీసుకుని వెళ్తాయి. సో ఒక ప్రిన్సిపల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కదా ఇండియాలో. అలాగే రైల్వేస్ ఆల్సో మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ పీపుల్ టు కండక్ట్ multifarious activities like business, sightseeing, pilgrimage, along with the transportation of goods over long distance. Okay, so people కి ఇది ఎలా హెల్ప్ చేస్తుంది, లైక్ వాళ్ళు డిఫరెంట్ ఫంక్షన్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. లైక్ బిజినెస్ కోసం కానీ సైట్ సీయింగ్ కి వెళ్ళొచ్చు, అండ్ పిల్గ్రిమేజ్, సో టెంపుల్స్ కి ఇలాంటి వాటికి వెళ్ళడం, అలాగే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ లాంగ్ డిస్టెన్సెస్ కి, సో లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ కి చాలా హెల్ప్ అవుతుంది, ఓకే, పాసిబుల్ చేస్తుంది. Apart from an important means of transport, the Indian Railways have been a great interesting force for more than 150 years. So integrating force, okay, great integrating force ga kuda 150 years nunchi undi, okay. Chudandi, apart from important means of transport, okay, important means of transport maatrame kaadu, a great integrating force for more than 150 years mundu nunche so oka integrating force ga undi, okay. And it helped in ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఇది మనకి చాలా హెల్ప్ చేసింది. అందరూ ఒక ఇంటిగ్రేట్ అవ్వడానికి ఉండేలాగా ఇది హెల్ప్ అనేది చాలా వరకు చేసింది మనకి, రైట్. అండ్ రైల్వేస్ ఇన్ ఇండియా బైండ్ ద ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ as ద యాక్సిలరేట్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్. సో రైల్వేస్ ఇన్ ఇండియా సో మన ఎకనామిక్ లైఫ్ ని, సో ఇండియా యొక్క ఎకనామికల్ లైఫ్ ని చూసుకుంటూ, సో చూడండి, అలాగే యాక్సిలరేట్ డెవలప్మెంట్, అలాగా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ వీటన్నిటికీ డెవలప్మెంట్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఓకే. అండ్ నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ ఇస్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇన్ ద కంట్రీ. సో కంట్రీలోనే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇది, ఓకే, అంటే గవర్నమెంట్. సో ద ఫస్ట్ ట్రైన్ స్టీమ్డ్ ఆఫ్ ఫ్రమ్ ముంబై టు థానే in 1853 covering a distance of 34 kilometers. So first train, ఇండియాలో ఫస్ట్ ట్రైన్ ముంబై టు థానే, ఓకే. సో 34 kilometers కవర్ చేస్తూ 1853లో ఫస్ట్ ట్రైన్ మూవ్ అయింది, ఓకే. అండ్ ఇండియన్ రైల్వేస్ నౌ రీఆర్గనైజ్డ్ ఇంటూ 16 జోన్స్ గా రీఆర్గనైజ్ చేయడం జరిగింది, ఓకే. అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఆఫ్ ద రైల్వే నెట్వర్క్ ఇన్ ద కంట్రీ హ్యాస్ బీన్ లార్జ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫిజియోగ్రాఫిక్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్, సో ఇండియన్ రైల్వే నెట్వర్క్ ఏ ప్లేసుల్లో ఉండాలి ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫిజియోగ్రాఫిక్ కానీ, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ కానీ, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, వీటన్నిటిని ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ని, ఓకే. అండ్ ద నార్థన్ ప్లేన్స్ విత్ దేర్ వాస్ట్ లెవెల్ ల్యాండ్, హై పాపులేషన్ డెన్సిటీ అండ్ రిచ్ అగ్రికల్చరల్ రిసోర్స్ ప్రొవైడ్ ద మోస్ట్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ దేర్ గ్రోత్. సో నార్థన్ ప్లేన్స్ చూసుకుంటే ప్లెయిన్ ఏరియా, వాస్ట్ ప్లెయిన్ ఏరియా ఉంది, అండ్ హై పాపులేషన్ ఉంటారు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. సో ఇదంతా కూడా ఫేవరబుల్ కండిషన్స్. సో రైల్వే నెట్వర్క్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి అదన్నీ ఫేవరబుల్ కండిషన్స్. సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్, రైట్. హౌఎవర్ a large number of rivers are requiring construction of bridges across their wide beds posed some obstacles. సో ఇదంతా కూడా రివర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో నార్థన్ ప్లేన్స్ అంతా కూడా. సో అక్కడ ఏంటవుతుంది, సో బ్రిడ్జెస్ కట్టాల్సి కూడా ఉంటుంది, అదొక అబ్స్టికల్ గా ఉంది, బట్ అదొక ఫేవరబుల్ కండిషన్ లోనే ఉంది, ఓకే. సో ఈ బ్రిడ్జెస్ కట్టడం, ఎందుకంటే రివర్ ఉన్న ఏరియా, ఎక్కువ రివర్స్ ఉన్న ఏరియా కాబట్టి నార్థన్ ప్లేన్స్ అంతా కూడా బ్రిడ్జెస్ కట్టడం అనేది ఒక అబ్స్టికల్ కూడా అవుతుంది దీనికి.
In the hilly terrains of the peninsular region, railway tracks are laid through the low hills, gaps or tunnels. So, పెనిన్సులర్ ఇండియాలో పెనిన్సులర్ రీజియన్ లో చూసుకుంటే మొత్తం హిల్లీ టెరైన్స్ ఉంటాయి కదా ఇదంతా కూడా. సో రైల్వే ట్రాక్స్ ఎలా వేస్తారు, ఇక్కడ లో హిల్స్ ఉంటాయా, లో హిల్ ఏరియా వాటి మధ్య ఉన్న గ్యాప్స్ కానీ టన్నెల్స్ మధ్య కానీ వేయడం జరుగుతుంది. అండ్ హిమాలయన్ మౌంటైన్ రీజియన్స్ టూ ఆర్ అన్ఫేవరబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రైల్వే లైన్ డ్యూ టు ద హై రిలీఫ్, స్పేర్స్ పాపులేషన్, ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీ. సో హిమాలయన్ రీజియన్ లో కూడా రైల్వే నెట్వర్క్ కట్టడం అనేది అన్ఫేవరబుల్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే చూడండి అక్కడ రిలీఫ్ బాగుండదు. ఓకే, అక్కడ ఏరియా అంతా బాగుండదు. సో ల్యాండ్ కానీ ఇదంటే కదా డిఫరెంట్ స్లోప్స్ ఉంటాయి. ఓకే, సో అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి రిలీఫ్ బాగాలేదు, పాపులేషన్ ఉండదు, రైట్, తక్కువ పాపులేషన్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా తక్కువే కదా. అక్కడ కన్స్ట్రక్షన్ చేసినా సరే అంత వేస్ట్ అయిపోతుంది, రైట్. అండ్ లైక్ వైజ్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు లే రైల్వే లైన్స్ on sandy plains of western Rajasthan, swamps of Gujarat, forested tracts of Madhya Pradesh, Chhattisgarh, Odisha and Jharkhand. సో అలాగే హిమాలయాస్ లో ఇలాగే సో రాజస్థాన్ లో కానీ అండ్ గుజరాత్ లో, మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్ లో కూడా ఇక్కడ ఫారెస్ట్ ఏరియా, ఇక్కడ ప్లెయిన్ ఏరియా, ఇక్కడ స్వాంప్స్ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా ఈ ప్లేసెస్ లో కూడా కన్స్ట్రక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఓకే, అండ్ the contiguous stretch of the Sahyadris could be crossed only through gaps or passes or ghats. ఓకే చూడండి, సో సహయాద్రీస్ అంటే వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ పక్క పక్కనే ఉంటాయి, కంటిన్యూస్ గా ఇలా ఉంటాయి. సో కానీ ఇవి పాస్ చేయాలంటే సో వీటి మధ్య ఉన్న పాసెస్ ఉంటాయి కదా, వీటి వల్ల మనం క్రాస్ చేసి వెళ్ళగలుగుతాం, రైట్. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ కొంకన్ రైల్వే అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ద మూవ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ గూడ్స్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ రీజన్ ఆఫ్ ఇండియా. సో కొంకన్ రైల్వే సో వెస్టర్న్ కోస్ట్ లో, సో ఈ ఏరియాలో కొంకన్ రైల్వే వల్ల ఏమవుతుంది, ఇప్పుడు కొంత ఫెసిలిటీ అనేది వచ్చింది ప్యాసింజర్ అండ్ గూడ్స్ మూవ్మెంట్ కి. ఈ రీజియన్ లో కొంత ఫెసిలిటీ అనేది వచ్చింది వాళ్ళకి. అండ్ ఇండియా హ్యాస్ ఆల్సో ఫేస్డ్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ సింకింగ్ ఆఫ్ ట్రాక్ ఇన్ సమ్ స్ట్రెచెస్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో లైక్ ట్రాక్ సింక్ అయిపోవడం, అంటే వాటర్ ఫుల్ గా వచ్చేసి ట్రాక్ సింక్ అయిపోవడం అలా కొన్నిసార్లు, రైట్. అండ్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి రైల్వే నెట్వర్క్స్ లో, రైట్. టుడే ద రైల్వేస్ హ్యావ్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ నేషనల్ ఎకానమీ దెన్ ఆల్ అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పుట్ టుగెదర్. సో టుడే మనం ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే రైల్వే నెట్వర్క్ మిగతా ట్రాన్స్పోర్ట్ అన్నిటిలో చూసుకుంటే ఒక చాలా ఇంపార్టెంట్ అయ్యింది. ఓకే, హౌఎవర్ రైల్ ట్రాన్స్పోర్ట్ సఫర్స్ ఫ్రమ్ సర్టెన్ ప్రాబ్లమ్స్ సచ్ as well. సో ఇది ఇంపార్టెంట్ అయినా సరే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి, స్టిల్ సఫర్ అవుతుంది. మెనీ ప్యాసింజర్స్ ట్రావెల్ వితౌట్ టికెట్స్ ట్రావెల్ చేయడం, అలాగే థీఫ్స్ కానీ డ్యామేజింగ్ ఆఫ్ రైల్వే ప్రాపర్టీ హ్యాస్ నాట్ యెట్ స్టాప్. సో దొంగతనాలు కానీ, సో రైల్వే ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఇంకా ఆగలేదు. అండ్ పీపుల్ స్టాప్ ద ట్రైన్స్, పుల్ ద చైన్ అండ్ అన్నెసెసరీలీ. సో అండ్ దిస్ కాజెస్ హెవీ డ్యామేజ్ టు ద నెట్వర్క్. సో అన్నెసెసరీగా అవసరం లేకుండా చైన్ లాగేసి ట్రైన్ ఆపేయడం, సో ఇలాంటివన్నీ చేయడం వల్ల హెవీ డ్యామేజ్ అనేది వస్తుంది వీటికి. ఓకే, ఎందుకంటే పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం మూవ్ అవుతాయి, సో షెడ్యూల్ అంతా పోతుంది, చాలా డ్యామేజ్ అనేది వస్తుంది ఇలాంటి వాటి వల్ల. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండియన్ రైల్వే ట్రాక్స్ కోసం చూడండి. సో మల్టిపుల్ గేజెస్ లో ఆపరేట్ అవుతాయి. సో గేజెస్ అంటే డిస్టెన్స్ అనమాట. సో ఒక ట్రాక్ ఇలా ఉంది కదా, ఒక లైన్, ఈ లైన్ మధ్యలో ఉన్న గ్యాప్ అనమాట. ఓకే, సో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్ అని ఉంటాయి. సో బ్రాడ్ గేజ్ 1.676 మీటర్స్. ఓకే, 1.676 మీటర్స్. సో ఇది 1. ఓకే, సో మీటర్ గేజ్ 1 మీటరే ఉంటుంది. ఓకే, నేరో గేజ్ 0.762 అండ్ 0.610 మీటర్స్ ఉంటుంది. ఓకే, అండ్ వాటి యొక్క రూట్ ఎన్ని కిలోమీటర్స్ రూట్ ఉంది అండ్ రన్నింగ్ ట్రాక్ ఇంత ఉంది. ఓకే, ఒక్కొక్క గేజ్ తో ఇంత రూట్ అనేది ఇలా ఉంది. ఓకే, ఇండియాలో. ఓకే, and next pipelines. Okay, చూడండి pipeline transport network is a new arrival on the transportation map of India. So pipelines అనేది కొత్తగా వచ్చింది. పైప్లైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనమాట. In the past these were used to transport water to the cities and industries. So past లో చూసుకుంటే మనం వాటర్ ట్రాన్స్పోర్ట్ కి దీన్ని యూజ్ చేసేవాళ్ళం. ఓకే, now these are used for transporting crude oil. So crude oil కానీ petroleum products and natural gas from the oil and natural gas fields to రిఫైనరీస్. ఓకే, న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ నుంచి రిఫైనరీస్ వరకు, సో ఇలా అండ్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అండ్ బిగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ వీటన్నిటికీ పంపించడానికి ఇప్పుడు మనం పైప్ లైన్స్ యూజ్ చేస్తున్నాం. సో అప్పుడు పాస్ట్ లో మనం వాటర్ కి మాత్రమే యూజ్ చేస్తాం, ఇప్పుడు అన్నిటికీ యూజ్ చేస్తున్నాం. సాలిడ్స్ కెన్ ఆల్సో బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఏ పైప్ లైన్ వెన్ కన్వర్టెడ్ ఇంటూ స్లరీ. సో సాలిడ్స్ ని మనం స్లరీగా మార్చేసి అంటే పౌడర్ గా చేసేసి అందులో వాటర్ కలిపితే అది స్లరీ అయిపోతుంది. సో స్లరీ ఫామ్ లో దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, పైప్ లైన్స్ ద్వారా. The far inland locations of the refineries like Baroni, okay,
Baruni and Mathura, Panipat and gas-based fertilizer plants could be thought of only because of pipelines. సో ఈ పైప్లైన్స్ వల్ల ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏంటి? రిఫైనరీస్. సో ఇన్లాండ్ లో కొంచెం దూరంగా ఉన్నవి, ఫార్ ఇన్లాండ్ లొకేషన్స్ ఆఫ్ రిఫైనరీస్. సో ఈ రిఫైనరీస్ అన్ని కూడా ఈ పైప్ లైన్స్ ని బేస్ చేసుకుని అవి నడుస్తున్నాయి. ఓకే, అండ్ ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ లేయింగ్ పైప్ లైన్స్ ఈజ్ హై. సో ఇనిషియల్ గా సెటప్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ సబ్సిక్వెంట్ రన్నింగ్ అండ్ కాస్ట్ ఆర్ మినిమల్. సో తర్వాత అంతా కూడా దాని కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా సెటప్ చేసుకోవడం అనేది కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ ఇట్ రూల్స్ అవుట్ ట్రాన్స్షిప్మెంట్ లాసెస్ ఆర్ డిలేస్. సో లేట్ అవ్వడం కానీ లాస్ అవ్వడం కానీ ఏమీ ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ నెట్వర్క్స్ ఆఫ్ పైప్ లైన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద కంట్రీలో 3 ఇంపార్టెంట్ పైప్ లైన్ నెట్వర్క్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది. ఓకే, ఫ్రమ్ ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ అప్పర్ అస్సాం టు కాన్పూర్ యూపీలో ఉంది. ఓకే, సో అప్పర్ అస్సాం నుంచి కాన్పూర్ యూపీలో, సో వయా గౌహతి, బరోని అండ్ అలహాబాద్. ఓకే, వాటి గుండా వెళ్తూ ఒక లైన్ ఉంటుంది. ఓకే, ఇట్ బ్రాంచెస్ ఫ్రమ్ బరోని టు హల్దియా. ఓకే, బరోని టు హల్దియా వయా రాజ్బంద్. సో రాజ్బంద్ గుండా, అలాగే రాజ్బంద్ టు మౌరిగ్రామ్. ఓకే, రాజ్బంద్ నుంచి మౌరిగ్రామ్ వరకు, అలాగే గౌహతి టు సిలిగురి. సో ఇదంతా కూడా ఒక ఆయిల్ లైన్, పైప్ లైన్ అనమాట. ఇదంతా కూడా పైప్ లైన్. సో ఇదంతా కూడా చూడండి ఫ్రమ్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి వెళ్తాయి. సో ఎక్కడ? అస్సాం. సో అస్సాం నుంచి కాన్పూర్ వరకు వెళ్తుంది అనమాట ఈ లైన్. ఓకే, సో అస్సాంలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్, సో ఇక్కడ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి సో కాన్పూర్ వరకు ఇవన్నిటిని ఈ ఏరియాస్ గుండా వెళ్తూ సో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక సిస్టమ్ చూసుకుంటే ఫ్రమ్ సలయా ఎక్కడ? గుజరాత్ లో, టు జలంధర్. సో ఇందులో ఎక్కడ ఉంది? పంజాబ్ లో. సో వయా విరంగ్రామ్, మథుర, ఢిల్లీ అండ్ సోనీపేట్, వీటి గుండా సో ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఒక లైన్ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ బ్రాంచెస్ టు కనెక్ట్ కోయాలి. సో నియర్ వడోదరా అండ్ గుజరాత్ దగ్గరలో ఉంటుంది కోయాలి. ఓకే, అండ్ అలాగే వీటి యొక్క బ్రాంచెస్, ఇట్ హ్యాస్ బ్రాంచెస్ కోయాలి కనెక్ట్ చేస్తుంది, చక్సుకి, అలాగే అదర్ ప్లేసెస్ కి కనెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక లైన్. అలాగే ఇంకొక లైన్ చూడండి, గ్యాస్ పైప్ లైన్స్ ఫ్రమ్ హజీరా. సో గ్యాస్ పైప్ లైన్స్ ఇవి కూడా, సో ఫ్రమ్ హజీరా ఇన్ గుజరాత్ connects Jagdishpur in UP via Vijaypur in Madhya Pradesh. Okay, సో ఇక్కడ చూడండి ఇది గ్యాస్ పైప్ లైన్, హాజీపూర్ ఇన్ గుజరాత్. సో హాజీపూర్ నుంచి అలాగే యూపీ, సో వీటిని కనెక్ట్ చేస్తుంది వయా విజయపూర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, వయా అంటే దీని గుండా వెళ్తుంది మధ్యప్రదేశ్ గుండా. ఓకే, ఇట్ హ్యాస్ బ్రాంచెస్ టు కోటా ఇన్ రాజస్థాన్. ఓకే, సో కోటా రాజస్థాన్. ఓకే, సో దానికి బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే అండ్ షహజహాన్పూర్. ఓకే, షహజహాన్పూర్ అండ్ బాబ్రాలా అండ్ అదర్ ప్లేసెస్ ఇన్ యూపీ. సో ఈ ప్లేసెస్ అన్నిటి కూడా వీటికి కనెక్షన్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వాటర్ వేస్. సో వాటర్ వేస్ చూద్దాం. సిన్స్ ద ఏన్షియంట్ పీరియడ్ ఇండియా వన్ ఆఫ్ ద సీఫారింగ్ కంట్రీస్. సో మనం ఎప్పటి నుంచో మనం వాటర్ వేస్ ని యూజ్ చేస్తున్నాం. సో ఏన్షియంట్ టైమ్స్ నుంచే ఇట్స్ సీమెన్ సెయిల్డ్ ఫార్ అండ్ నియర్, దస్ క్యారింగ్ అండ్ స్ప్రెడ్డింగ్ ఇండియన్ కామర్స్ అండ్ కల్చర్. సో మన యొక్క సీమెన్, సో వీళ్ళంతా సేల్ చేస్తూ, సో సీస్ లో సేల్ చేస్తూ సో డిఫరెంట్ స్ప్రెడ్ చేశారు. సో ఇండియా యొక్క కామర్స్ అండ్ కల్చర్ ని డిఫరెంట్ ఏరియాస్ స్ప్రెడ్ చేయడం జరిగింది. వాటర్ వేస్ ఆర్ ద చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇది. ఓకే, అండ్ దే ఆర్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ క్యారింగ్ హెవీ అండ్ బల్కీ గూడ్స్. హెవీ వెయిట్, ఎక్కువ వెయిట్ ఉన్న గూడ్స్ ని క్యారీ చేయడానికి ఇది బెస్ట్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఏ ఫ్యూయల్ ఎఫిషియంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా, అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ ఇది. ఓకే, అండ్ ఇండియా హ్యాస్ ఇన్లాండ్ నావిగేషన్ వాటర్ వేస్ ఆఫ్, చూడండి ఇన్లాండ్ అంటే ల్యాండ్ పైన ఉన్నాయి ఈ వాటర్ వేస్ అంతా కూడా 14,500 కిలోమీటర్స్ లెంత్ ఉన్న ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంది. అవుట్ ఆఫ్ దీస్ ఓన్లీ 5,685 కిలోమీటర్స్ ఆర్ నావిగబుల్ బై మెకనైజ్డ్ వెహికల్స్. అంటే ఇందులో కొంతవరకే యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంత వాటర్ వే ఉంది కానీ సో మెకనైజ్డ్ వెజల్స్ ఇవన్నీ కూడా వెళ్ళాలి అంటే సో ఎక్కువ వాటర్ కావాల్సి ఉంటుంది. సో వాటికి యాక్సెస్ కావాలి. సో కానీ 5,685 కిలోమీటర్స్ మాత్రమే ఇవి నావిగేబుల్ అనమాట. ఓకే, సో టోటల్ 14,500 కిలోమీటర్స్ ఈ నావిగేబుల్ రూట్ లో 5,685 కిలోమీటర్స్ మాత్రమే మెకనైజ్డ్ వెహికల్స్ కి నావిగేబుల్ ఉంది. ఓకే, అండ్ ద ఫాలోయింగ్ వాటర్ వేస్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ వాటర్ వేస్ బై ద గవర్నమెంట్. సో వీటన్నిటి కూడా నేషనల్ వాటర్ వేస్ గా డిక్లేర్ చేసింది గవర్నమెంట్. ఓకే, సో ఆ వాటర్ వేస్ చూద్దాం. నేషనల్ వాటర్ వేస్ చూడండి, ద గంగా రివర్, చూడండి ద గంగా రివర్ బిట్వీన్ అలహాబాద్ అండ్ హల్దియా. ఓకే,
1620 kilometers. So national waterway number 1 ఇది. Okay, Ganga river పైన. So between Allahabad and Haldia. And next Brahmaputra river. So between Sadia and Dhubri. So 891 kilometers. Okay, so national highway number 2 ఇది. Okay, national waterway number 2. And third one చూడండి. So west coast canal ఎక్కడ ఉంది? కేరళ. సో కేరళలో ఎక్కడ ఉంది చూడండి, వెస్ట్ కోస్ట్ కెనాల్స్ చూడండి, ఇవి కొత్తపూర్మ, కొల్లాం అండ్ ఉదగమండల్ అండ్ చంపకర కెనాల్స్. ఓకే, 205 కిలోమీటర్స్ టోటల్గా. ఓకే, ఇది థర్డ్ వన్. అండ్ స్పెసిఫైడ్ స్ట్రెచెస్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణా రివర్స్ అలాంగ్ విత్ ద కాకినాడ, పుదుచ్చేరి స్ట్రెచెస్ ఆఫ్ కెనాల్స్. సో ఇది టోటల్గా ఇవి ఒక 1078 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇవి ఫోర్త్ వాటర్ వే. ఓకే, అండ్ ద స్పెసిఫైడ్ స్ట్రెచెస్ ఆఫ్ ద రివర్ Brahmani along with Matai river deltas, delta channels of the Mahanadi and Brahmani rivers, east coast and east coast canals. So total ga ivi oka 588 kilometers. So ivi national waterway 5. Okay, so ivi konni important waterways ichchadu alage. And there are some other inland waterways on which substantial transportation takes place. Inkonni inland waterways unnai, akkada kuda konta transport anedi jarugutuntundi. So these are, సో ఏంటి చూద్దాం. దీస్ ఆర్ మాండవి, జువారి అండ్ కుంబెర్జువా అండ్ సుందర్బాన్స్ అండ్ బరాక్ అండ్ బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ. సో వీటన్నిటిలో కూడా ఇక్కడంతా ఈ వాటర్స్ లో అన్నిటిలో కూడా ట్రాన్స్పోర్ట్ అనేది కొంత ఉంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దీస్, సో ఇండియాస్ ట్రేడ్ విత్ ఫారెన్ కంట్రీస్ ఈస్ క్యారీడ్ ఫ్రమ్ ద పోర్ట్స్ లొకేటెడ్ అలాంగ్ ద కోస్ట్. ఓకే, సో ఇవే కాకుండా సో ఇదంతా కూడా మనం చెప్పుకుంది ఇన్లాండ్ కోసం చెప్పుకున్నాం. సో ఇండియా మనం ఫారెన్ కంట్రీస్ తో కూడా ట్రేడ్ చేస్తుంటాం. సో అవి పోర్ట్స్ కూడా జరుగుతాయి. ఓకే, and 95% of countries trade volume, okay, అలాగే 68% in terms of value moved by sea. సో మనం మొత్తం ట్రేడ్ వాల్యూమ్, ట్రేడింగ్ చేసే వాల్యూమ్ లో చూసుకుంటే 95%, అదే వాల్యూలో చూసుకుంటే 68% అంతా కూడా సీ ద్వారానే జరుగుతుంటది. ఓకే, అండ్ మేజర్ సీ పోర్ట్స్. సో విత్ ఎ లాంగ్ కోస్ట్ లైన్ 7516.6 kilometers, India is dotted with 12 major and 200 notified non-major or minor intermediate ports. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో 12 మేజర్ వాటర్ పోర్ట్స్ ఉన్నాయి. ఓకే, సీ పోర్ట్స్. అండ్ దీస్ మేజర్ పోర్ట్స్ హ్యాండిల్ 95% ఆఫ్ ద ఇండియన్ ఫారెన్ ట్రేడ్స్. ఇండియా యొక్క ఫారెన్ ట్రేడ్ అంతా కూడా 95% ఇవే హ్యాండిల్ చేస్తాయి. ఓకే, ఈ మేజర్ పోర్ట్స్. సో కాండ్లా ఇన్ కచ్ was the first port developed soon after independence to ease volume of the trade on the Mumbai port in the wake of the loss of Karachi port in the Pakistan after partition. So Kandla, so Kutch lo Kandla port first port developed after independence tarvata first port ide develop cheyadaniki. సో ఎందుకంటే ఇక్కడ ముంబై పోర్ట్ యొక్క ఈ ట్రేడ్ వాల్యూమ్ ని కొంత ఈజ్ చేసుకోవడం, కొంచెం ఈజీగా చేసుకోవడం కోసం కాస్త అటు మూవ్ చేశారు. రైట్, సో ఎందుకంటే కరాచీని మనం లాస్ట్ అయిపోయాం. ఓకే, పార్టీషన్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగిపోయి మనం కరాచీ పోర్ట్ అనేది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సో అందువల్ల ఇక ఆ లోడ్ ని తగ్గించుకోవాలి, కాస్త ఈజ్ చేసుకోవాలి. కాబట్టి అందువల్ల మనం ఇక్కడ కండ్లా పోర్ట్ ని డెవలప్ చేసుకోవడం జరిగింది. సో కండ్లా ఆల్సో నౌన్ యాజ్ దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు దీన్ని. సో ఇదే టైడల్ పోర్ట్. సో టైడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ క్యాటర్స్ టు ద కన్వీనియంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ హైలీ ప్రొడక్టివ్ గ్రానరీ and industrial belt stretching across the states of Jammu Kashmir, Himachal Pradesh, Punjab, Haryana, Rajasthan and Gujarat. So it caters the convenient handling of exports and imports. So exports gani imports gani baga handle chestundi. Entavi granary, productive granary. Granary ante dhanyagaram, right? So Himachal Pradesh ee areas anta kuda. So వీటన్నిటిలో వచ్చిన గ్రానరీ కానీ లేదంటే ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ స్ట్రెచెస్. సో వీటన్నిటికీ కావాల్సిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇదంతా కూడా సో దీని నుంచి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఓకే, and next Mumbai is the biggest port with a spacious natural and well sheltered harbor. So natural harbor to Mumbai port అనేది ఒక biggest port. Okay, the Jawaharlal Nehru port was planned with a view to the decongest the Mumbai port and serve as a hub port of this region. Okay, so Mumbai port కాస్త కంజెస్ట్ అయిపోకుండా కొంచెం స్ట్రెస్ తగ్గించడం కోసం జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అక్కడ. ఓకే, అండ్ మర్మగోవా పోర్ట్, గోవాలో ఇది ఈజ్ ద ప్రీమియర్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్టింగ్ పోర్ట్ ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీలో ఐరన్ ఓర్ ఎక్స్పోర్టింగ్ లో ఇది ముందు ఉంది. ఓకే, ప్రీమియర్ ఉంది. అండ్ గోవా పోర్ట్, ఇది గోవా, మర్మగోవా పోర్ట్ గోవాలో. సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇది ముంబై. ఓకే, మహారాష్ట్ర. అండ్ దిస్ పోర్ట్ అకౌంట్స్ ఫర్ ద అబౌట్ 50% ఆఫ్ ఇండియాస్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్. సో మన ఇండియాలో 50% ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ అనేది ఈ పోర్ట్ నుంచే జరుగుతుంది. ఓకే, గోవా పోర్ట్. ఓకే, అండ్ న్యూ మంగళూరు పోర్ట్ లొకేటెడ్ ఇన్ కర్ణాటకలో ఉంది న్యూ మంగళూరు పోర్ట్ and caters to the export of iron ore
ఐరన్ ఓర్ కాన్సన్ట్రేట్స్ ఫ్రమ్ కుదర్ముఖ్ మైన్స్ నుంచి సో ఎక్స్పోర్ట్ అంతా కూడా ఈ మర్మగోవా పోర్ట్ మంగళూరు పోర్ట్ అనేది క్యాటర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కొచ్చి సో ఈజ్ ద ఎక్స్ట్రీమ్ సౌత్ వెస్టర్న్ పోర్ట్. సో కొచ్చి పోర్ట్ అనమాట, సౌత్ వెస్టర్న్ పోర్ట్ ఎక్స్ట్రీమ్ సౌత్ వెస్ట్ సైడ్ లో ఉంది. అండ్ లొకేటెడ్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద లగూన్ విత్ ఏ న్యాచురల్ హార్బర్. ఓకే న్యాచురల్ హార్బర్ ఇది అండ్ ఒక లగూన్ యొక్క ఎంట్రన్స్ లో ఇది లొకేట్ అయి ఉంది. ఓకే సో కొచ్చి పోర్ట్. అండ్ మూవింగ్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్. ఓకే ఈస్ట్ కోస్ట్ కి వస్తే యూ వుడ్ సీ దట్ ఎక్స్ట్రీమ్ సదర్న్ ఈస్టర్న్ పోస్ట్, సౌత్ ఈస్టర్న్ పోస్ట్ ట్యూటికోరిన్. సో సౌత్ ఈస్ట్ ఎక్స్ట్రీమ్ సౌత్ ఈస్ట్ పోస్ట్ చూసుకుంటే ట్యూటికోర్. సో ఇది తమిళనాడులో ఉంది ఇది. అండ్ దిస్ పోర్ట్ హ్యాస్ ఎ న్యాచురల్ హార్బర్ విత్ ఎ రిచ్ ఇంటర్లాండ్ అండ్ దస్ హ్యాస్ ఎ ఫ్లోరిషింగ్ ట్రేడ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద లార్జ్ వెరైటీ ఆఫ్ కార్గో. సో ఇది ఒక న్యాచురల్ పోర్టే. ఓకే ఇక్కడ న్యాచురల్ హార్బర్ అండ్ హింటర్లాండ్. సో ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ దీని చుట్టూ కూడా. ఓకే ఈ పోర్ట్ చుట్టూ సో హింటర్లాండ్ అవైలబిలిటీ ఉంది. అండ్ సో దట్ ఇట్ హ్యాస్ ఎ ఫ్లోరిషింగ్ ట్రేడ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ కార్గోస్ ని ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది ఇక్కడ. ఓకే సో ఈవెన్ అవర్ నైబరింగ్ కంట్రీస్ లైక్ శ్రీలంక, మాల్దీవ్స్, ఓకే అండ్ ద కోస్టల్ రీజన్స్ ఆఫ్ ఇండియా. సో వీటన్నిటి కూడా సో వీటితో మనం ట్రేడ్ హ్యాండ్లింగ్ అనేది ఈ పోర్ట్ నుంచి చేస్తున్నాం. అలాగే చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఆర్టిఫిషియల్ పోర్ట్, ఓకే ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ చెన్నై పోర్ట్. అండ్ ఇట్ ఈస్ ర్యాంక్డ్ నెక్స్ట్ టు ద ముంబై ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కార్గో. సో ముంబై పోర్ట్ తర్వాత ఇది నెక్స్ట్ ర్యాంక్ లో ఉంది. అండ్ విశాఖపట్నం ఈజ్ ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్. సో ఇది ఒక ల్యాండ్ లాక్డ్ పోర్ట్, వెల్ ప్రొటెక్టెడ్. ఓకే సో అండ్ దిస్ పోర్ట్ వాజ్ ఒరిజినల్లీ కన్సీవ్డ్ యాజ్ అన్ అవుట్లెట్ ఫర్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్. ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్, సో ఐరన్ ఓర్ ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ సో పర్దీప్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సాలో ఉంది. పర్దీప్ పోర్ట్, సో పర్దీప్ పోర్ట్ ఒడిస్సాలో ఉంది. అండ్ స్పెషలైజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ద ఐరన్ ఓర్ లో ఇది స్పెషలైజ్డ్. ఓకే అండ్ కల్కటా ఈజ్ అన్ ఇన్లాండ్ రివరైన్ పోర్ట్. సో కల్కటా పోర్ట్, ఇది రివరైన్ పోర్ట్ అనమాట. ఓకే సో సీ ఎక్కడ ఉంటుంది, ఇది రివర్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట సీకి. ఓకే సో అందువల్ల ఇది రివరైన్ పోర్ట్ అంటాం. సో దిస్ పోర్ట్ సర్వ్స్ ఎ వెరీ లార్జ్ అండ్ రిచ్ హింటర్లాండ్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్. ఓకే సో గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది. ఓకే బీయింగ్ ఎ టైడల్ పోర్ట్ ఇట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ డ్రెడ్జింగ్ ఆఫ్ హుగ్లీ. ఓకే సో టైడల్ పోర్ట్, ఇది ఒక టైడల్ పోర్ట్. సో టైడల్ పోర్ట్ వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సో డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ హుగ్లీ రివర్, సో హుగ్లీ రివర్ నుంచి సెడిమెంట్స్ వస్తాయి. సో సెడిమెంట్స్ అన్న కూడా ఒక ప్లేస్కి వచ్చి ఉండిపోతుంటాయి. సో ఉండిపోవడం వల్ల షిప్స్ వెళ్ళడం అనేది కష్టం అవుతుంది, రైట్. సో సెడిమెంట్స్ తో ఫిల్అప్ అయిపోతుంది. సో ఒక షిప్ రావాలంటే ఎలా ఉండాలి, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉండాలి, చాలా లోతుగా వాటర్ అవైలబిలిటీ ఉండాలి. కానీ ఇక్కడ సెడిమెంట్స్ ఉంటే అదంతా కూడా సెడిమెంట్స్ తో ఫిల్అప్ అయిపోతుంది. సో అందువల్ల డ్రిడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. డ్రిడ్జింగ్ ద్వారా అంటే ఇదంతా సెడిమెంట్స్ అంతా తీయించడం అనమాట. ఓకే సో ఇది చేయాల్సి ఉంటుంది. అండ్ Haldia port was developed as a subsidiary port in order to relieve growing pressure on the Calcutta port. So దీని యొక్క ప్రెజర్ తగ్గించడం కోసం హల్దియా పోర్ట్ ని డెవలప్ చేయడం జరిగింది అక్కడ. ఓకే అండ్ నెక్స్ట్ ఎయిర్వేస్. సో ద ఎయిర్ ట్రావెల్ టుడే ఇస్ ద ఫాస్టెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ప్రెస్టీజియస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు చూసుకుంటే సో ఇది ఫాస్ట్, కంఫర్టబుల్ గా ఉంటుంది, అలాగే ప్రెస్టీజియస్ కూడా. ఓకే అండ్ ఇట్ కెన్ కవర్ వెరీ డిఫికల్ట్ టెరెన్స్. సో ఎలాంటి టెరెన్స్ లో అయినా సరే వెళ్ళిపోవడానికి ఈజీ ఛాన్స్ ఉంటుంది, రైట్. సో అని చెప్పి చూడండి, వై ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్డ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఎయిర్ ట్రావెల్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం అనుకుంటే చూడండి ఇక్కడ అండ్ ఇలా కనెక్ట్ అయి ఉంటే, సో ఇండియా ఇలా కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ ఒక కంట్రీ, రైట్. సో ఇది మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో వీళ్ళకి మనం ఇక్కడ చేరుకోవాలనుకుంటే సో అయితే మనం ఇలా వెళ్ళాలి, ఇలా ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి, లేదంటే ఇలా పోర్ట్ ద్వారా సీ నుంచి వెళ్ళాలి. ఓకే ఈ రెండు డైరెక్షన్ లో వెళ్ళాలి. కానీ బట్ ఇది చాలా ఎక్కువ లాంగ్ అయిపోద్ది. కానీ ఎయిర్వే అయితే డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోవచ్చు కదా. సో ఇది చాలా ఈజీ అవుతుంది. సో అందువల్ల ప్రిఫర్ చేస్తాం, రైట్. సో ఎలాంటి టెరెన్స్ లో అయినా వెళ్ళొచ్చు కదా, లైక్ హై మౌంటైన్స్ కానీ, ఓకే డిజర్ట్స్ లో కానీ, అండ్ డెన్స్ ఫారెస్ట్ లో కానీ, ఎలాంటి దగ్గర అయినా సరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో లాంగ్ ఓషనిక్ స్ట్రెచెస్ విత్ గ్రేట్ ఈజ్. సో ఓషనిక్ స్ట్రెచెస్ పైన సరే మొత్తం ఓషన్ పైన ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, రైట్. And think of the northeastern part of the country, marked with the presence of big rivers, a dissected relief, dense forests, and frequent floods and international front rates, etc. Okay, in absence of air transport, air travel has made access easier. So అదే అంటున్నాడు. సో థింక్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఒకవేళ ఆప్షన్స్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే అక్కడ ఎలా ఉంటుంది, రిలీఫ్ బాగుంటుంది, రివర్స్ ఎక్కువ. ఓకే సో కంటిన్యూస్ గా ఫ్లడ్స్ ఉంటాయి, డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి, అలాగే
మనకి ఇంటర్నేషనల్ ఫ్రాంటైర్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ కష్టం అనమాట. ఓకే, సో అందువల్ల ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ యాక్సెస్ అవుతుంది ఆ స్టేట్స్ అన్నిటికీ మనకి. ఓకే, ద ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ 1953లో నేషనలైజ్ చేయడం జరిగింది. అండ్ ఎయిర్ ఇండియా ప్రొవైడ్స్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో డొమెస్టిక్, సో ఇన్లాండ్. ఓకే, ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీస్తో. ఓకే, అండ్ పవన్ హ్యాన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ ప్రొవైడ్స్ హెలికాప్టర్ సర్వీస్ టు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ టు ద ఆఫ్ షోర్ ఆపరేషన్స్. ఓకే, సో హెలికాప్టర్ సర్వీసెస్ లైక్ ఆఫ్ షోర్ ఆపరేషన్స్ లైక్ చూడండి ముంబై హై చూసుకోండి. సో అక్కడ ఆఫ్ షోర్ అంటే సీలోకి వెళ్ళిపోవాలి. సో అక్కడ పెట్రోల్ ఇవన్నీ తీయడానికి సేమ్ అవుతుంది. అక్కడ సీలోనికి కొంత ల్యాండ్ నుంచి కొంత దూరంగా, సో అలాంటి ప్లేస్కి వెళ్ళడానికి సో హెలికాప్టర్స్ యూజ్ చేసుకుంటారు, రైట్, ఆఫ్ షోర్ ఆపరేషన్స్కి. అండ్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అండ్ డిఫికల్ట్ టెరెన్స్ లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సో ఇలాంటి ఏరియాస్ అన్నిటికీ వెళ్ళడానికి ఈ హెలికాప్టర్స్ అండ్ ఎయిర్ లిఫ్టింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, రైట్. అండ్ ఎయిర్ ట్రావెల్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద కామన్ పీపుల్కి ఇది కొంచెం కష్టం, ఎందుకంటే కాస్ట్ కాస్త ఎక్కువ కాబట్టి. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ దట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్ మేడ్ టు ఎక్స్టెండ్ ద సర్వీసెస్ టు ద కామన్ పీపుల్. సో కామన్ పీపుల్ కూడా రీచ్ అవ్వడం కోసం స్పెషల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ మాత్రమే, అన్ని దగ్గరలో కాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఎందుకంటే అక్కడ ఈజీ అవుతుంది కదా. సో ఎయిర్ ట్రావెల్ వల్ల ట్రావెల్ చేయడం అక్కడ ఈజీ అవుతుంది. సో అందువల్ల వాళ్ళకి కాస్త స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, కామన్ పీపుల్ కూడా రీచ్ అవ్వడం కోసం. ఓకే, అండ్ ఇక్కడ మ్యాప్లో చూడండి సీ పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి కండ్లా పోర్ట్ ముంబై, ఓకే, సో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండ్ మర్మగోవా పోర్ట్ గోవాలో, ఓకే, న్యూ మంగళూరు పోర్ట్ అండ్ కొచ్చి పోర్ట్, టిటికోరిన్ పోర్ట్, చెన్నై పోర్ట్, విశాఖపట్నం, పర్దీప్, ఓకే, హల్దియా, కల్కట్టా పోర్ట్స్, ఇలా పోర్ట్స్ ఇలా ఉన్నాయి మేజర్ పోర్ట్స్, రైట్. ఇవన్నీ కూడా ఎయిర్వేస్. ఓకే, సో మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా ఎయిర్వేస్ అవైలబుల్ ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చూసాం అండ్ కమ్యూనికేషన్ ఇప్పుడు. సో కమ్యూనికేషన్స్ ఎవర్ సిన్స్ హ్యూమన్స్ అపియర్డ్ ఆన్ ద ఎర్త్ దే హ్యావ్ యూజ్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో హ్యూమన్స్ ఎర్త్ పైకి వచ్చిన నుంచి డిఫరెంట్ వేస్ యూజ్ చేశారు కమ్యూనికేషన్కి, రైట్. బట్ ద పేస్ ఆఫ్ చేంజ్ హ్యాస్ బీన్ ర్యాపిడ్ ఇన్ మోడర్న్ టైమ్స్. సో మోడర్న్ టైమ్స్లో ఈ కమ్యూనికేషన్ యొక్క స్పేస్ అనేది కంప్లీట్గా చాలా ఫాస్ట్గా మారిపోయింది కూడా. ఓకే, a long distance communication is far easier with without physical movement of the communicator or receiver. So ఒకప్పుడు మూమెంట్, సో కమ్యూనికేషన్ జరగాలంటే ఈ ప్లేస్ నుంచి వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది అవసరం లేదు కదా, ఫిజికల్ మూమెంట్ అవసరం లేదు, రైట్. కమ్యూనికేటర్కి ఆ రిసీవర్కి ఎవరికైనా సరే ఇప్పుడు ఫిజికల్గా వాళ్ళే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ పర్సనల్ కమ్యూనికేషన్ అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ టెలివిజన్, రేడియో, ప్రెస్, ఫిల్మ్స్ ఎక్సెట్రా ఆర్ మేజర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద కంట్రీ. సో ఇవన్నీ కూడా మేజర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఓకే, సో మొబైల్స్ ఇవన్నీ కూడా, రైట్. అండ్ పర్సనల్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్ అంటే అందరికీ తెలుస్తుంది. సో లైక్ సోషల్ మీడియా. అండ్ పర్సనల్ అంటే పర్సనల్ మొబైల్ కాల్స్. అండ్ ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లోనే లార్జెస్ట్ ఇండియన్ పోస్టల్ నెట్వర్క్. ఓకే, అండ్ ఇట్ హ్యాండిల్స్ పార్సల్స్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ రిటర్న్ కమ్యూనికేషన్స్ కానీ పార్సల్స్ కానీ హ్యాండిల్ చేస్తుంది. సో ఇదంతా ఇప్పుడు అవుట్డేటెడ్. సో ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి, ఇప్పుడు ఇదంతా అవుట్డేటెడ్ డేటా. ఓకే, and cards and envelopes are considered the first class mails and airlifted between stations covering both land and air. So ఫస్ట్ క్లాస్ మెయిల్స్ కదా ఏం చూస్తారంటే కార్డ్స్ని కానీ ఎన్వలప్స్ని కానీ, ఓకే, అండ్ అవి ఎయిర్ లిఫ్ట్ చేస్తారు వెంటనే వెళ్ళిపోవడానికి. అలాగే బిట్వీన్ ల్యాండ్ అండ్ ఎయిర్, ఓకే, కవరింగ్ బోత్ ల్యాండ్ అండ్ ఎయిర్ ద్వారా కానీ వెళ్తాయి. అండ్ మోస్ట్ ఎయిర్ లిఫ్ట్ కూడా చేయడం జరుగుతుంది వాటిని ఫస్ట్ క్లాస్ మెయిల్స్గా తీసుకోవడం. అండ్ సెకండ్ క్లాస్ మెయిల్స్ ఇంక్లూడింగ్ బుక్ ప్యాకెట్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కానీ, పీరియాడికల్స్ కానీ, అంటే మ్యాగజైన్స్ ఇలాంటివన్నీ కూడా. And they carried out surface mails, okay, by surface mails covering land and water transport యూస్ చేసుకోవడం. సో ఇదంతా కూడా అవుట్డేటెడ్, రైట్. ప్రెజెంట్ చాలా మారిపోయింది ఇప్పుడు, రైట్. అండ్ టు ఫెసిలిటేట్ క్విక్ డెలివరీ మెయిల్స్ ఆఫ్ లార్జ్ టౌన్స్ అంటే 6 మెయిల్ ఛానల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంట. ఓకే, అండ్ దే కాల్డ్ ద రాజధాని ఛానల్ అండ్ మెట్రో ఛానల్, గ్రీన్ ఛానల్, బిజినెస్ ఛానల్, బల్క్ మెయిల్ ఛానల్, పీరియాడికల్ ఛానల్స్ ఇలాంటివన్నీ కూడా. సో 6 ఛానల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వీటి కోసం. ఓకే, సో మెయిల్ ఫాస్ట్గా చేయడం కోసం, క్విక్ డెలివరీ కోసం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెలికామ్ నెట్వర్క్స్. ఏషియాలోనే లార్జెస్ట్ టెలికామ్ నెట్వర్క్ కూడా ఉంది. ఎక్స్క్లూడింగ్ అర్బన్ ప్లేసెస్ మోర్ దెన్ టూ థర్డ్స్ ఆఫ్ విలేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ ఆల్రెడీ బీన్ కవర్డ్ సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ అంటే ఎస్టీడీస్. ఎస్టీడీ టెలిఫోన్ ఫెసిలిటీ ఉంది. ఓకే, సో అర్బన్ ఏరియాస్ వదిలేకంటే ఆల్మోస్ట్ విలేజెస్ అన్నిట్లో 2/3 విలేజెస్లో ఎస్టీడీ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ ద ఫ్లో ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద grassroots to the higher level, the government has more special provisions to extend 24 hours STD facility to every village in the country. So government 24-hour STD facility కల్పిస్తుందండి ఇంకా అంటే కంటిన్యూస్గా కమ్యూనికేషన్ ఉండడం కోసం. సో ఇదంతా కూడా అవుట్డేటెడ్. సో
ఫెసిలిటీస్ అన్ని కూడా మారిపోయాయి ఇప్పుడు, రైట్? అండ్ దేర్ ఈస్ ఎ యూనిఫామ్ రేట్ ఆఫ్ ఎస్టీడీ ఫెసిలిటీస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో యూనిఫామ్ రేట్స్ ఉంటాయంట. అండ్ ఇట్ హ్యాస్ బీన్ పాసిబుల్ బై ఇంటిగ్రేటింగ్ ద డెవలప్మెంట్ ఇన్ స్పేస్ టెక్నాలజీ విత్ ద కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అయిందంటే, సో స్పేస్ టెక్నాలజీని, కమ్యూనికేషన్ టెక్నాలజీ రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఇది జరిగింది, రైట్? And next, mass communication. Mass communication provides entertainment, creates awareness among the people about various national programs and policies. So mass communication అంటే ఎక్కువ పీపుల్ తో ఒకేసారి మాట్లాడడం, అండ్ ఎంటర్టైన్మెంట్ కానీ, క్రియేట్ అవేర్నెస్ తేవడం, నేషనల్ ప్రోగ్రామ్స్ కోసం అవేర్నెస్ తేయడం కానీ, పాలసీస్ కోసం చెప్పడం కోసం కానీ, అవేర్నెస్ తేయడం కోసం యూజ్ అవుతాయి. అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ చూడండి రేడియో, టెలివిజన్, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, బుక్స్, ఫిల్మ్స్, ఇవన్నీ కూడా మాస్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. అండ్ ఆల్ ఇండియా రేడియో, ఓకే, ఆకాశవాణి బ్రాడ్కాస్ట్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ నేషనల్, రీజనల్, లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. సో ఇండియన్ రేడియో, ఓకే. సో ఇదంతా కూడా ఇప్పుడంతా కూడా టీవీ ఫుల్ డెవలప్మెంట్ అంతా అయిపోయింది, రైట్? అండ్ స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్. అండ్ దూరదర్శన్, నేషనల్ టెలివిజన్ ఛానల్, ఓకే. సో ఇవన్నీ ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారు అసలు, రైట్? ఆఫ్ ఇండియా, దూరదర్శన్. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెరిస్ట్రియల్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్ లోనే టెరిస్ట్రియల్ నెట్వర్క్స్ ఒక లాంగెస్ట్ ఇది, ఓకే, లార్జెస్ట్, చాలా పెద్దది. And it broadcasts variety of programs on entertainment, educational, sports for people of different age groups. కావాల్సిన స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండియా పబ్లిషెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్ పీరియాడికల్స్ యాన్యువల్లీ. సో అంటే మ్యాగజైన్స్, యాన్యువల్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నారు ఇండియాలో. అండ్ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ దేర్ పీరియాడిసిటీ. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి అవి. సో వాటి యొక్క టైమింగ్స్ ప్రకారం డైలీ ఉంటాయి, వీక్లీ, మంత్లీ ఇలా ఉంటాయి, రైట్? అండ్ న్యూస్ పేపర్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ అబౌట్ 100 లాంగ్వేజెస్ అండ్ డైలెక్టిక్స్. సో డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ డిడ్ యూ నో దట్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ పబ్లిష్డ్ ఇన్ ద కంట్రీ ఆర్ హిందీ, ఫాలోడ్ బై ఇంగ్లీష్, తర్వాత ఉర్దూ. సో ఇక్కడ పబ్లిష్ అయ్యే న్యూస్ పేపర్లో ఫస్ట్ హిందీ, తర్వాత ఇంగ్లీష్, తర్వాత ఉర్దూ ఉంటాయి ఎక్కువగా, ఓకే. అండ్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ వరల్డ్, ఓకే. సో ఫీచర్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఒక లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఓకే, వరల్డ్ లోనే. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ షార్ట్ ఫిల్మ్స్, వీడియో ఫీచర్ ఫిల్మ్స్ అండ్ వీడియో షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే. And the Central Board of Film Certification is the authority of the certify both Indian and foreign films, okay. So ఇక్కడ సర్టిఫై చేస్తారు సెంట్రల్ బోర్డ్, అంటే సెన్సార్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. సో వీళ్ళే సర్టిఫై చేస్తారు ఆ మూవీని, ఓకే. అది ఇండియన్ ఫిల్మ్ ఆర్ ఫారెన్ ఫిల్మ్ ఏదైనా సరే ఇక్కడ ఆ ఫిల్మ్ రిలీజ్ అవ్వాలంటే వీళ్ళ సర్టిఫికేషన్ కావాలి, రైట్? అండ్ నెక్స్ట్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అమాంగ్ పీపుల్. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అమాంగ్ పీపుల్, స్టేట్స్ అండ్ కంట్రీస్ ఇస్ రిఫర్ టు ఏ ట్రేడ్. సో ట్రేడ్ అంటే ఏంటి? గూడ్స్ యొక్క ఎక్స్చేంజ్. సో పీపుల్ మధ్య, కంట్రీస్ మధ్య, సో అదే దాన్ని ట్రేడ్ అంటాం, గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. అండ్ మార్కెట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద సచ్ ఎక్స్చేంజెస్ టేక్స్ ప్లేస్. సో మార్కెట్ అంటే ఏంటి? అలాంటి ఎక్స్చేంజెస్ జరిగే ప్లేస్ నే మార్కెట్ అంటాం. అండ్ ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్ ఇస్ కాల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ జరిగితే దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. ఇట్ మే టూక్ ప్లేస్ త్రూ సీ కానీ, ఎయిర్ కానీ, ల్యాండ్ రూట్స్ కానీ, ఎలాగైనా జరగవచ్చు ట్రేడ్. While local trade is carried in cities, towns and villages, state level trade is carried between the 2 or more states. So local trade అనుకుంటే cities, towns, villages మధ్య జరుగుతాయి. State level చూసుకుంటే states మధ్య జరుగుతుంది. And advancement of international trade of a country is index of its economic prosperity. So ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనం ఎంత డెవలప్ అవుతుంటామో మన ఎకనామికల్ గా మనం అంత డెవలప్ అవుతుంది, దానికి ఒక ఇండెక్స్ అది. అండ్ ఇట్ ఈస్ దేర్ ఫోర్ కన్సిడర్ ద ఎకనామిక్ బారోమీటర్ ఆఫ్ ద కంట్రీ. సో అందువల్ల దాన్ని ఎకనామిక్ బారోమీటర్ గా కూడా చూస్తాం ఇంటర్నేషనల్ ట్రేడ్ ని, ఓకే. మన డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా అది, ఓకే. And as the resource are scarce bound. So resources అనేవి తక్కువ, రైట్? అండ్ నో కంట్రీ కెన్ సర్వైవ్ వితౌట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లేకుండా ఏ కంట్రీ కూడా సర్వైవ్ అవ్వలేదు. అన్ని రిసోర్సెస్ ఒకే కంట్రీలో ఉండవు, రైట్? అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ట్రేడ్. సో ట్రేడ్ లో ఏముంటాయి? ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మనం బయటకు పంపించడం, ఇంపోర్ట్ మనం తెచ్చుకోవడం, రైట్? And the balance of the trade of the country is the difference between the its export and import. Balance of trade అనమాట. సో కంట్రీలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉండాలి, రైట్? చూడండి, అంటే ఎక్స్పోర్ట్ కి ఇంపోర్ట్ కి మధ్య డిఫరెన్స్ అనమాట ఇది. వెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సీడ్స్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్, చూడండి, ఎక్స్పోర్ట్ పెరిగితే ఇంపోర్ట్ కంటే ఎక్స్పోర్ట్ కానీ పెరిగితే, సో పెరిగితే వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సీడ్స్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఓకే. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే మనకి ఫేవరబుల్ గా ఉందని అర్థం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ పెరుగుతుంది, మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం, బయట నుంచి తెచ్చుకుంటే మనం కొనుక్కోవాలి కదా, అంటే వల్ల మనకి ఖర్చు పెరుగుద్ది. కానీ ఇక్కడ నుంచి పంపిస్తున్నాం అంటే మనం దాన్ని సేల్ చేస్తున్నాం, అమ్ముతున్నాం. సో అందువల్ల అది మనకి ఫేవరబుల్ గా ఉన్నట్టు. ఆన్ ద కాంట్రరీ, దానికి ఆపోజిట్ గా, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఎక్సీడ్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉండి, అంటే ఇంపోర్ట్స్ మనం తెచ్చుకున్నవి ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్ అనేది తక్కువ ఉంది అనుకోండి, సో ఈ కండిషన్ మనకి ఫేవరబుల్ కాదు, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అవుతుంది అది, ఓకే.
India has trade relations with all major trading blocks and all geographical regions of the world. So మనకి ట్రేడ్ రిలేషన్స్, సో అన్ని రీజన్స్, అన్ని ట్రేడింగ్ బ్లాక్స్ తో, అన్ని జియోగ్రాఫికల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ తో మనకి ట్రేడింగ్ రిలేషన్స్ ఉన్నాయి. ద కమ్యూనిటీస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ద ఇండియా టు అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ జమ్స్, జ్యువెలరీ. సో మనం ఎక్స్పోర్ట్ చేసేవేంటి, జమ్స్ కానీ, జ్యువెలరీ కానీ, కెమికల్స్ అండ్ కెమికల్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, వాటికి రిలేట్ అయిన ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ అండ్ అలీడ్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ ద కమ్యూడిటీస్ ఇంపోర్టెడ్, సో ఇంపోర్ట్ చేసుకునే వాటిలో కూడా ఇన్క్లూడ్స్ పెట్రోలియం, క్రూడ్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ జమ్, జ్యువెలరీ, కెమికల్స్. సో ఇవన్నీ కూడా, అలాగే బేస్ మెటల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మెషినరీ, అగ్రికల్చర్, అలీడ్ ప్రొడక్ట్స్, వీటన్నిటి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో కొన్ని వాళ్ళ దగ్గర దొరుకుతాయి, కొన్ని మన దగ్గర దొరుకుతాయి. అందువల్ల మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లో సేమ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇండియా హ్యాస్ ఎమర్జ్ ఏ సాఫ్ట్వేర్ జైంట్. సో సాఫ్ట్వేర్ జైంట్ గా కూడా ఇండియా డెవలప్ అయింది, అట్ ఇంటర్నేషనల్ లెవెల్ గా డెవలప్ అయింది. And it earning large foreign exchange through the export of the information technology ద్వారా కూడా, సో మనం ఫారెన్ ఎక్స్చేంజ్ ని బాగానే ఎర్న్ చేస్తున్నాం, ఓకే, త్రూ ఎక్స్పోర్ట్స్. అండ్ టూరిజం అండ్ ట్రేడ్, యాజ్ ఎ ట్రేడ్, టూరిజం కూడా మనం ట్రేడ్ గా చూడొచ్చు, రైట్. టూరిజం ఇన్ ఇండియా గ్రో సబ్స్టాన్షియల్లీ ఓవర్ లాస్ట్ 3 decades లో బాగా గ్రో అయింది టూరిజం కూడా. మోర్ దెన్ 15 million పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఎంగేజ్ ఇన్ ద టూరిజం ఇండస్ట్రీలో 15 million పీపుల్ కంటే ఎక్కువగానే ఉన్నారు, ఓకే. And tourism also promotes national integration, provides support for local handcrafts and cultural pursuits. So tourism చాలా విధాలుగా ప్రమోట్ చేస్తుంది నేషనల్ ఇంటిగ్రేషన్ కి, అండ్ లోకల్ హ్యాండ్ క్రాఫ్ట్స్, కల్చరల్ పర్సూట్స్, వీటన్నిటికీ కూడా కొంత హెల్ప్ అవుతుంది, ప్రమోట్ చేస్తుంది వీటన్నిటిని. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ కల్చర్స్ అండ్ హెరిటేజ్. సో ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది మన యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్ కోసం. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎందుకంటే వేరే పర్సన్స్ వస్తారు ఇక్కడికి, ఓకే. అండ్ ఫారెన్ టూరిస్ట్ విజిట్ ఇండియా ఫర్ హెరిటేజ్ టూరిజం అండ్ ఎకో టూరిజం. హెరిటేజ్ టూరిజం కోసం అంటే హెరిటేజ్ ప్లేసెస్ అన్ని కూడా చూడడానికి, ఎకోలాజికల్ గా ప్లేసెస్ చూడడానికి, సో ఫారెనర్స్ వస్తుంటారు, రైట్. అండ్ అడ్వెంచర్ టూరిజం, సో అడ్వెంచర్స్ చేయడం కోసం, కల్చరల్, మెడికల్ టూరిజం, బిజినెస్ టూరిజం, ఇలాంటి వాటి అన్నిటికి కూడా వస్తుంటారు. And there is a vast potential for development of tourism in all parts of the country lo kuda. So tourism development ki chala chances unnai, okay. Efforts are being made to promote different types of tourism in the upcoming industry. So ee industry lo upcoming industry di, right. So vitanniti kuda efforts anevi cheyali, being made to promote this different types of tourism manam develop cheskuntam, okay. So manam efforts cheyalsi untundi, okay. అండ్ ఇక్కడ చూడండి, ఇండియా ర్యాంక్డ్ వరల్డ్స్ 4th బెస్ట్ హాలిడే హెవెన్. సో 4th బెస్ట్ హాలిడే ప్లేస్ గా కూడా చూడండి. సో ఫస్ట్ ఇటలీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా ఉంది. సో హాలిడేస్ కి అంటే బెస్ట్, మన టూరిజం లో బెస్ట్ ఉంటుంది, రైట్. సో మంచి ప్లేసెస్ అనేవి ఉన్నాయి హాలిడేస్ కి. సో మనం టూరిజం ని బాగా డెవలప్ చేయొచ్చు ఇక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. విచ్ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ట్రీమ్ లొకేషన్స్ ఆర్ కనెక్టెడ్ బై ఈస్ట్ వెస్ట్ కారిడార్. సో ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉంది కదా, ఈ లైన్. సో ఇది ఏ లొకేషన్స్ ని కనెక్ట్ చేస్తుంది? Which mode of transportation reduces transshipment losses and delays? So transshipment loss and delays ఇలాంటివన్నీ జరగకుండా ఏ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఫెసిలిటీ ఇస్తుంది, ఓకే. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ నాట్ కనెక్టెడ్ విత్ హెచ్విజే పైప్ లైన్. సో హెచ్విజే పైప్ లైన్ కి కనెక్ట్ అవ్వని, నాట్ కనెక్టెడ్, ఓకే. సో హెచ్విజే అంటే హజీరా, విజయపూర్, జగదీష్పూర్ చెప్పుకున్నాం కదా, అవి ఆ లైన్ లో. సో ఆ లైన్ లో కనెక్ట్ అవ్వండి ఇది. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఈస్ ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అలాంగ్ విత్ ఈస్ట్ కోస్ట్. అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ లో ఉంది ల్యాండ్ లాక్డ్, అంటే చుట్టూ ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ లాక్డ్. అలాగే ప్రొటెక్టెడ్, వెల్ ప్రొటెక్టెడ్. సో ఏ పోర్ట్ అది? ఈస్ట్ కోస్ట్ లో ఉందంట, ఓకే. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏది ఇందులో, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఇస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ట్రేడ్ బిట్వీన్ 2 or more కంట్రీస్, ఓకే. సో 2 or more కంట్రీస్ మధ్య ట్రేడ్ ఉంది, దాన్ని ఏ పదంతో మనం చెప్తాం, ఓకే. అండ్ 30 words లో ఆన్సర్ చేయండి వీటికి. స్టేట్ ఎనీ 3 మెరిట్స్ ఆఫ్ రోడ్ బేస్. రోడ్ బేస్ యొక్క ఏమైనా 3 మెరిట్స్ ని చెప్పండి. అండ్ వేర్ అండ్ వై ఇస్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ మోస్ట్ కన్వీనియంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో వేర్ ఎక్కడ, అలాగే ఎందుకు. సో ఏ ప్లేస్ లో రైల్వే ట్రాన్స్పోర్ట్ అనేది కన్వీనియంట్ గా ఉంది, ఏ ప్లేసెస్ లో కన్వీనియంట్ గా ఎందుకుంటే అది ఎందుకు ఉంది, ఓకే. అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోర్డర్ రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ ట్రేడ్ కి, ఇంటర్నేషనల్ ట్రేడ్ కి డిఫరెన్స్ ఏంటి? అండ్ 120 words లో వీటికి ఆన్సర్ చేయండి. వై ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కాల్డ్ ద లైఫ్ లైన్స్ ఆఫ్ నేషన్ అండ్ ఇట్స్ ఎకానమీ. సో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, వీటిని ఎందుకు మనం లైఫ్ లైన్స్ ఆఫ్ ఎకానమీ అంటున్నాం అని చెప్పండి.
అండ్ రైట్ ఏ నోట్ ఆన్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ద లాస్ట్ 15 yearsలో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. సో దాని మీద ఒక నోట్ రాయండి. ఓకే, సో క్వశ్చన్స్ అన్ని కూడా ట్రై చేయండి. సో తెలియకపోయిన ఏదైనా సరే తెలుసుకోండి, దానికోసం గూగుల్ని యూజ్ చేయండి, ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.